తను చెప్పేది నిజమే. అతన్ని పట్టుకుని నా సంరక్షణలో ఉన్న చెరసాలలో వేయండి. ఇచ్చిన పని కష్టపడి చేసుకుంటాడు. బాధలో వేదనలో మనసులో ఎంత వేదన అందరితో సంతోషంగా గడిపాడు, అందరితో మాట్లాడాడు, చేయగలిగిన సహాయం చేసేవాడు. కష్టాలు వినేవాడు, అధికారి గమనిస్తున్నాడు, ఏ పని ఇచ్చినా చేసేవాడు. అందరికంటే మరి ఎక్కువగా కష్టపడాడు. ఎక్కడ? చెరసాల్లో. యోసేపు ఈ రోజు నుండి ఖైదీలందరి మీద అధికారిగా నువ్వు ఉంటావు. ప్రమోషన్, ప్రమోషన్. జవాబిచ్చే దేవుడు కూడా యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. ఒక్కొక్కరిని గమనిస్తాడు, బలపరుస్తాడు. అది మన నేచర్.
ప్రయోజనం. నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఫరోతో నా గురించి మాట్లాడి ఇక్కడ నుండి నన్ను బయటికి రప్పించు. నేను కనకంటిని. తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. పై గంపలో ఫరో నిమిత్తము పిండి వంటను ఉండెను. పక్షులు ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. 3 గంపలు 3 దినములు. 3 రోజుల్లో ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి నిన్ను వేలాడదీయించును. పక్షులు నీ మాంసమును తినేను. తప్పకుండా ఒకడు విడిపించబడ్డాడు, ఒకడు శిక్షించబడ్డాడు. రాజు దగ్గర పానదాయకుడు అంటున్నాడు, తప్పక నేను సహాయం చేస్తానని చెప్పి బయటికి వెళ్ళాడు. యోసేపు ఎదురు చూస్తూనే ఉన్నాడు సహాయం కోసం. యోసేపు 2 సంవత్సరాలు పానదాయకుల అధిపతి కోసం ఎదురు చూశాడు. కానీ దేవుడు యోసేపు కొరకు గొప్ప ప్రణాళికను రాస్తున్నాడు.